10th class chapter 7 coordinate geometry exercise 7.1. సో ఇది న్యూ చాప్టర్. మనము ఇది ఈ చాప్టర్లో కోఆర్డినేట్ జియోమెట్రీలో కోఆర్డినేట్స్ గురించి నేర్చుకున్నాం. కోఆర్డినేట్ అంటే ఏంటంటే 2 పాయింట్స్, 2 వాల్యూస్. ఎక్కడైతే మనకు ఇప్పుడు ఇట్లా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఇవి రెండు ఉంటాయి. ఇది ఆరిజిన్. సో ఎక్స్ యాక్సిస్ నుంచి ఒక పాయింట్ అంటే ఇది ఎక్స్ వాల్యూ, అంటే ఈ డిస్టెన్స్ని మనం ఏమంటాం ఎక్స్ అంటాం. సో ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి అంటే ఇది ఎక్స్ వాల్యూ, ఇక్కడ నుండి ఇక్కడికి అంటే ఇది వై వాల్యూ, రైట్. ఈ రెండు వాల్యూస్ ఇది వై వాల్యూ, ఈ రెండు వాల్యూస్ ఇక్కడ జాయిన్ అవుతాయి. ఇగో ఎక్స్ కామా వై. సో దీన్ని మనం ఏమంటాం అంటే కోఆర్డినేట్ అంటాం, కోఆర్డినేట్. సో ఈ కోఆర్డినేట్ 2 యాక్సెస్ ద్వారా ఫామ్ అవుతున్నాయి కాబట్టి మనం కోఆర్డినేట్ యాక్సెస్ అంటాము. సో దీన్ని కోఆర్డినేట్ జియోమెట్రీ అని కూడా అంటాం, ఓకేనా. సో అయితే ఈ ఫస్ట్ వాల్యూ ఏదైతుందో దాన్ని ఎక్స్ వాల్యూ అంటాం, ఎక్స్ కోఆర్డినేట్ అని కూడా అంటాం. సెకండ్ వాల్యూ ఏమవుతుందో దాన్ని వై వాల్యూ అంటాం, వై కోఆర్డినేట్ అంటాం, ఓకే. మనం ఆర్డినేట్ ఆప్సిస్ అని మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ సంబంధించి ఈ ఒక్క ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏ x1 y1 b x2 y2 అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ బి ఉంది. ఈ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం ఏబి అని చూపిస్తాం, ఏబి లైన్ సిగ్మెంట్. దీనికి ఫార్ములా చూడండి, ఇగో x2 మైనస్ x1 డిఫరెన్స్ బిట్వీన్ ద 2 ఎక్స్ వాల్యూస్, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అండర్ రూట్. ఇది డిస్టెన్స్ బిట్వీన్ 2 ఫార్ములాస్, 2 పాయింట్స్కి ఫార్ములా. అయితే సార్ ఇట్లా x2 మైనస్ x1 తీసుకోవచ్చు అంటే అట్లేం లేదు, x1 మైనస్ x2 అని కూడా రాసుకోవచ్చు. ఇట్లా రాయొచ్చు, ఇట్లా రాయొచ్చు, లేదంటే ఇట్లా రాయొచ్చు, ఇట్లా రాయొచ్చు. లేదు ఒకటి x1 మైనస్ x2, ఒకటి y2 మైనస్ y1 ఇట్లా రాసినా ఓకే అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి లోపల మనకు ఇన్నర్లో మైనస్ వచ్చినా ప్లస్ వచ్చినా మనకు ఫైనల్ ఆన్సర్ ప్లస్సే ఉంటుంది. స్క్వేర్కి వచ్చిన వాల్యూ అన్నీ పాజిటివ్గా ఉంటాయి కాబట్టి మనము ఎప్పుడు కూడా డిస్టెన్స్కు నెగటివ్ ఆన్సర్ తీసుకోవద్దు. డిస్టెన్స్ అంటే ఉంటే 0 ఉండాలి, లేదంటే పాజిటివ్ వాల్యూ ఉండాలి, నెగటివ్ వాల్యూ ఉండదు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ మీరు ఇది కాపీ చేసుకోండి, పక్కన పెట్టుకొని దీన్ని ఇప్పుడు ఇవి చేయండి. సో ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ పాయింట్స్. రెండు పాయింట్స్ ఇచ్చింది, రెండింటి మధ్యలో మనం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ 2,3 బి 4,1. ఇప్పుడు ఇది ఈ ఫస్ట్ x1 y1 x2 y2. సో ఇప్పుడు ఏబి ఆన్సర్, ఏబి డిస్టెన్స్ ఎంత. సో డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ ఏబి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఈ ఫార్ములా వాడండి, x2 మైనస్ x1 అంటే 4 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే 1 మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 4 మైనస్ 2 అంటే ఎంత 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 3 అంటే మైనస్ 2 హోల్ స్క్వేర్, రైట్. అండర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ అంటే 4, 2 ఇంటూ 2, 2 స్క్వేర్ అంటే 2నే, మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ప్లస్ 4 అవుతుంది ఇది కూడా, అంటే అండర్ రూట్ ఆఫ్ 8. సో దీన్ని మనం కావాలంటే ఇట్లా రాసుకోవచ్చు, 4 ఇంటూ 2 అని రాయొచ్చు కదా. సో రూట్ 4 అంటే 2, రూట్ 2, రూట్ 4 వాల్యూ 2 వస్తుంది, ఈ రూట్ 2కు రూట్ 2, ఇది యూనిట్స్ అని రాయండి, ఓకే. సో అట్లనే సెకండ్ క్వశ్చన్కి ఏముంది, -5,7 అండ్ -1,3. సో మనం ఇప్పుడు ఇక్కడ ఇది x1 y1 x2 y2. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఏబి డిస్టెన్స్, రైట్. అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 అంటే -1 మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్ అవుతుంది, ప్లస్ 5 హోల్ స్క్వేర్, y2 మైనస్ y1 అంటే 3 మైనస్ 7 హోల్ స్క్వేర్, ఓకే, ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్. సో 5 మైనస్ 1 అంటే ఎంత 4 స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 7 అంటే మైనస్ 4 స్క్వేర్. సో ఇట్ ఈస్ 4 స్క్వేర్ అంటే 16, ఇది 4 స్క్వేర్ అంటే కూడా 16. సో 16 ప్లస్ 16 ఎంత అవుతుంది 32 అవుతుంది. 32ని మనం ఏమేమి చేయొచ్చు, 16 2 రూట్ 16 అంటే 4, రూట్ 2కు రూట్ 2నే, 4 రూట్ 2 యూనిట్స్. ఈజీ ఉంది కదా. సో అట్లనే థర్డ్ బిట్ వచ్చేసి
-2, -3 అండ్ 3, 2. సో ఇది బి అనుకోండి, ఇది ఏ అనుకోండి, x1 y1 x2 y2. ఓకే, సో ఏబి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు √3 - 2 అంటే ఇది ఆల్రెడీ మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. 3 + 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - -3 అంటే 2 + 3 అవుతుంది. ఓకే, ఇట్లా 2 - -3 అంటే ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3. ఓకే, దీనికి సంబంధించింది ఇది. దీనికి ఇది కూడా 3 - +2 అవుతుంది. ఓకే, హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు విత్ రఫ్. సో 3 + 2 హోల్ స్క్వేర్ అంటే ఎంత, 3 + 2 5 స్క్వేర్, 2 + 3 అన్న 5 స్క్వేర్. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు, సో √5 స్క్వేర్ అంటే 25, 5 స్క్వేర్ అంటే 25. సో 25 + 25 50. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 25 × 2, రైట్. సో √25 అంటే 5, √2కి √2 యూనిట్స్. ఓకే, సో నెక్స్ట్ 4th బిట్, లాస్ట్ బిట్, a, b అండ్ -a, -b. సో ఇది ఏ, ఇది బి. ఇక్కడ x1 y1 x2 y2. ఏబి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు -a హోల్ స్క్వేర్ ప్లస్ -b హోల్ స్క్వేర్ -b. సో ఈజ్ ఈక్వల్ టు అంటే x2 - x1 y2 - y1 -a అంటే ఏమవుతుంది, -2a హోల్ స్క్వేర్ ప్లస్ -b అంటే -2b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు (4a) -2a హోల్ స్క్వేర్ అంటే 4a స్క్వేర్ ప్లస్ -2b హోల్ స్క్వేర్ అంటే 4b స్క్వేర్. సో ఇక్కడ 4 కామన్ తీస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, రైట్. ఇక్కడ √4 అంటే ఏమైతే 2√a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో యూనిట్స్, ఇక్కడ యూనిట్స్ అని రాసుకోండి. ఇది ఆన్సర్, 2 × (a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్). క్వశ్చన్ నెంబర్ 2, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ 0, 0 అండ్ 36, 15. సో హియర్ a 0, 0, b 36, 15. So this is x1 y1, this is x2 y2. So distance between these 2 points, distance between 0, 0 and 36, 15 is equal to x2 - x1 36 - 0 whole square plus y2 - y1 అదే సేమ్ డిస్టెన్స్ ఫార్ములా 15 - 0 whole square. సో ఇట్ ఈస్ (36 - 0 ఎంత అవుతుంది, 36 అవుతుంది హోల్ స్క్వేర్ ప్లస్ 15 - 0 15 ఓన్లీ. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 36 స్క్వేర్, 36 × 36 ఎంత అవుతుంది అంటే 1296, 15 స్క్వేర్ అంటే 225, రైట్. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకు 1521 వస్తుంది. ఓకే, సో 1521కి స్క్వేర్ రూట్ కనుక్కోవాలి మనం. ఎట్లా కనుక్కోవాలి, ఇక్కడ చూడండి 1521కి 3 టేబుల్ చూడండి. ఇక 3 5 15, రెండు నెంబర్లు తీసుకున్నా 0 తీసుకొని 3 7 21. సో దీని తర్వాత మళ్ళీ 3 టేబుల్, 3 1 3 20 ఉంటుంది, 3 6 18 అంటే 27 ఉంటుంది, 3 9 సో 169 అంటే 13 13 రైట్. ఇప్పుడు ఇక్కడ 3 స్క్వేర్ 13 స్క్వేర్ రెండు కదా. సో (3 స్క్వేర్ ఇంటూ 13 స్క్వేర్ అండి. ఇక స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే ఇక్కడ ఎంత మిగులుతుంది 3. 13 స్క్వేర్ రూట్ అంటే 13, 3 × 13 ఎంత అవుతుంది 39 అవుతుంది. ఓకే, 39 యూనిట్స్. ఓకే, దిస్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్. సో ఇక్కడ వెరిఫై వెదర్ ద పాయింట్స్ 1 2 3 1, 5 2, 3 -2, 1 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్ ఆర్ నాట్ అన్నాడు, రైట్. సో కొలీనియర్ అంటే ఏంటంటే 3 పాయింట్స్ ఆన్ ద సేమ్ లైన్, ఒకే లైన్ మీద 3 పాయింట్స్ ఉంటే కనుక దాన్ని కొలీనియర్ అంటాం. అయితే ఈ కొలీనియర్ని ఎలా చూపిస్తామంటే
ఇక్కడ ఏబిసి ఈ 3 పాయింట్స్ అనుకుందాం. ఏబి ప్లస్ బీసీ ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఇట్లా ఈక్వల్ కనుక అయితే ఏవైనా 2 డిస్టెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ డిస్టెన్స్కి ఈక్వల్ అయితే కనుక ఏబిసిఆర్ కోలీనియర్ అని అంటాం మనం. ఓకే, ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కనుక అది కూడా కోలీనియర్, ఎందుకంటే ట్రయాంగిల్ ఫామ్ కాదు కాబట్టి. సో ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఇంకా రాలేదు కాబట్టి ఈ మెథడ్ చేయొద్దు, ఈ మెథడ్ చేద్దాం మనం. అంటే 3 డిస్టెన్సెస్ కనుక్కోవాలి. సో ఇక్కడ ఏ వాల్యూ 1,5, బి వాల్యూ ఆన్సర్ అని రాసుకొని, బి వాల్యూ 2,3, సి వాల్యూ -2, -1. సో ఫస్ట్ ఏం కనుక్కోవాలి మనం, ఏబి డిస్టెన్స్ అంటే ఏ 1,5, బి 2,3 తీసుకుందాం. ఇక్కడ x1 y1 x2 y2, ఎందుకంటే ఏబి డిస్టెన్స్ కనుక్కోవాల్సింది. ఏబి ఈజ్ ఈక్వల్ టు x2 - x1 2 - 1 హోల్ స్క్వేర్ 3 - 5 y2 - y1 అంటే 3 - 5 హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు √2 - 1 అంటే 1 స్క్వేర్, 3 - 5 అంటే -2 స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు √1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే -2 × -2 +4. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు √5 యూనిట్స్, రైట్. ఇది ఏబి ఈజ్ ఈక్వల్ టు. అట్లనే బీసీ అన్నప్పుడు బి పాయింట్ రాసుకోండి 2,3. ఇట్లా కంపల్సరీ పాయింట్స్ రాసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ x2 y2 అనుకున్నాం బీని, ఇక్కడ అయితే ఏమవుతుంది x1 y1 అవుతుంది. ఓకే, x2 y2 ఇట్లా, అందుకని కంపల్సరీ పాయింట్స్ నోట్ చేసుకోవాలి. బీసీ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు x2 - x1 -2 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 -1 -3 హోల్ స్క్వేర్. ఇట్ ఈజ్ ఈక్వల్ టు -2 -2 అంటే ఎంత అవుతుంది, -4 స్క్వేర్, -1 -3 అంటే -4 స్క్వేర్. సో ఇట్ ఈస్ -4 స్క్వేర్ అంటే 16, -4 స్క్వేర్ అంటే 16. ఇట్ ఈజ్ ఈక్వల్ టు √32. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు √16 × 2, √16 అంటే 4, √2కి √2. సో యూనిట్స్ 4√2 యూనిట్స్. అట్లనే ఏసీ ఏ 1,5, సి -2, -1, ఏబి బీసీ ఏసీ. ఓకే, సో x1 y1 x2 y2. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు √x2 - x1 అంటే -2 -1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అంటే -1 -5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -2 -1 అంటే -3 స్క్వేర్ ప్లస్ -1 -5 అంటే -6 స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు √3 స్క్వేర్ అంటే 9, 3 స్క్వేర్ అంటే 9, 6 స్క్వేర్ అంటే 36. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు √9 + 36 ఎంత అవుతుంది, 45. సో √45 అంటే స్క్వేరింగ్ వస్తుందో రాదు, సో 45 యూనిట్స్, రైట్. సో ఇప్పుడు ఏబి వచ్చేసి √5 యూనిట్స్, బీసీ వచ్చేసి 4 సో ఇక్కడ ఏ రెండింటిని నేను యాడ్ చేస్తే థర్డ్ వన్ వస్తుందా, రాదు. కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ రాయండి, హియర్ ద సమ్ ఆఫ్ నో 2 సెగ్మెంట్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ద థర్డ్ సెగ్మెంట్. అంటే ఇక్కడ ఏబి ప్లస్ బీసీ చేస్తే ఏసీ రావాలి, లేకుంటే బీసీ ప్లస్ ఏసీ చేస్తే ఏబి రావాలి. ఏవైనా 2 యాడ్ చేస్తే మూడో దానికి ఈక్వల్ అయితే కనుక అది కొలీనియర్. సో హెన్స్ ద గివెన్ పాయింట్స్ ఆర్ నాట్ కొలీనియర్. ఓకే, ఈ స్టేట్మెంట్ కంపల్సరీ రాయాలి, అదేనా. సో మనకు ఇక్కడ మనం ఫస్ట్ అనుకున్న కండిషన్ సాటిస్ఫై అవుతలేదు. ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ రావాలి, లేకుంటే ఏవైనా 2 ఈ ఏబి ప్లస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ రావాలి, లేకుంటే బీసీ ప్లస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి రావాలి. అట్లా మూడిట్లో ఏ ఒకటి ఈక్వల్ అయినా మనకు కొలీనియర్ అని అర్థం. ఓకే, కాలేదు కాబట్టి మనం నాట్ కొలీనియర్ అని రాసేసినాం, రైట్.
చెక్ వెదర్ దీస్ 3 పాయింట్స్ ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ద ఐసోసెలస్ ట్రయాంగిల్. సో ఫస్ట్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏందో కనుక్కుందాం. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ ఏబిసి, రైట్. సో ఏవైనా 2 సైడ్స్ ఈక్వల్ అయితే దాన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటారు. అంటే మనం ఈ ఫస్ట్ ఏబిబిసి ఏసీ డిస్టెన్స్గా అనుకుందాం. ఫస్ట్ ఏ పాయింట్ ఏం తీసుకుందాం 5, బి పాయింట్ వచ్చేసి 6, 4, సి వచ్చేసి 7, -2. సో ఫస్ట్ నేను ఏబి డిస్టెన్స్ అంటే ఏ 5, బి 6, 4. సో ఏబి సిగ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు √x1 y1 x2 y2, x2 - x1 అంటే 6 - 5 హోల్ స్క్వేర్, y2 - y1 అంటే 4 మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది +2 అవుతుంది హోల్ స్క్వేర్. సో 6 - 5 అంటే 1 స్క్వేర్, 4 + 2 అంటే 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1, 6 స్క్వేర్ అంటే 36. ఇట్ ఈజ్ ఈక్వల్ టు √37 యూనిట్స్, రైట్. సిమిలర్లీ బీసీ B 6, 4, C 7, -2. So BC distance is equal to √x1 y1 x2 y2, x2 - x1 అంటే 7 - 6, y2 - y1 అంటే -2 - 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √7 - 6 అంటే ఎంత 1 స్క్వేర్, -2 - 4 అంటే -6 హోల్ స్క్వేర్. ఇట్ ఈస్ 1 + 6 స్క్వేర్ అంటే 36 ఈజ్ ఈక్వల్ టు √37 యూనిట్స్. ఓకే. సిమిలర్లీ ఏసీ ఏ 5, -2, సి 7, -2, x1 y1 x2 y2. సో ఏసీ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు √x2 - x1 7 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 -2 మైనస్ ఆఫ్ మైనస్ +2. This is equal to here 7 - 5 అంటే 2 స్క్వేర్, -2 + 2 హోల్ స్క్వేర్ అంటే 0 స్క్వేర్ అవుతుంది. సో ఇట్ ఈస్ √2 స్క్వేర్ అంటే 4, 0 స్క్వేర్ అంటే 0, √4 ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్. సో హియర్ యూ అబ్జర్వ్ ఇట్, బీసీ వాల్యూ √37, ఏబి వాల్యూ √37. సో ఏబి బీసీ ఇవి రెండు ఈక్వల్ కాబట్టి దీన్ని ఏమనొచ్చు మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ అనొచ్చు. సో హియర్ AB is equal to BC, therefore triangle ABC is an isosceles triangle. Okay. Given vertices form given vertices form and isosceles అనగానే మనం అనుకోవాలి 2 sides are equal, isosceles triangle. ఓకే. గివెన్ vertices form an isosceles triangle, రైట్. ఓన్లీ డిస్టెన్స్ ఫార్ములా మనం చేసేదంతా. కాకపోతే ఇక్కడ ఐసోసెలస్ అంటే మీనింగ్ తెలియాలి, ఏంది 2 sides are equal. సో క్వశ్చన్ నెంబర్ 5, వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. ఇన్ ఏ క్లాస్ రూమ్ 4 friends ఆర్ సీటెడ్ ఎట్ ద పాయింట్స్. ఇక్కడ 4 members కూర్చున్నారు. ఇక్కడ చూడండి, ఇది ఏ పాయింట్, ఇది బి, ఇక్కడ ఒకరు కూర్చున్నారు, ఇది సి, ఇక్కడ ఒకరు కూర్చున్నారు, ఇది డి, ఇక్కడ ఒకరు కూర్చున్నారు. సో ఇక్కడ మనము పాయింట్స్ కనుక తీసుకుంటే ఇది ఎక్స్ వాల్యూ, ఇది వై వాల్యూ. ఏ అనే వ్యక్తి ఎక్కడ కూర్చున్నారు చూడండి, 3rd పాయింట్ దగ్గర కూర్చున్నారు. ఎక్స్ అంటే ఇది 3 అన్నమాట, రైట్. వై ఎక్కడ కూర్చున్నాడు 4 పాయింట్ దగ్గర కూర్చున్నాడు, అంటే 3, 4 ఇది ఏ పాయింట్. అట్లనే బి వ్యక్తి ఎక్కడ కూర్చున్నాడు 6, నెక్స్ట్ 7, 6, 7. అట్లనే సి వ్యక్తి ఇక్కడ 9, ఇక్కడ 5, సో 9, 5 ఇది సి. డి వ్యక్తి ఎక్కడ కూర్చున్నాడు 6, ఇక్కడ 1, రైట్. ఇవి పాయింట్స్. సో ఏబిసిడి as shown in the figure. Jarina and Pani walk into the class and after observing for few minutes, Jarina asks Pani, don't you notice that ABCD is a square? So ఇది స్క్వేర్ అవుతుందని జరీనా అన్నది.
సో పని డిజగ్రీ, పని అన్నాడు ఏ కాదని పని అన్నాడు. సో యూజింగ్ ద డిస్టెన్స్ ఫార్ములా డిసైడ్ హూ ఈజ్ ద కరెక్ట్, అంటే పని కరెక్టా జరిగిన కరెక్టా అనేది మనం ఇప్పుడు డిసైడ్ చేయాలి. అంటే మనకి ఏం కావాలి, డిస్టెన్సెస్ అనుకోవాలి. ఒకవేళ 4 డిస్టెన్సెస్ ఈక్వల్ అయితే కనుక అది స్క్వేర్. ఓకే, 4 డిస్టెన్సెస్ డయాగనల్స్ ఈ రెండు డిసైడ్ చేస్తే మనకు అది స్క్వేరా కాదా అనేది. అయితే మీకు స్క్వేర్కి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. ఇక్కడ చూడండి, స్క్వేర్ కావాలంటే 4 సైడ్స్ ఏబిసిడి, రైట్, 2 డయాగనల్స్, మొత్తం 6 లెంత్స్ అనుకోవాలి మనం. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు ఏడి అండ్ ఏసీ డయాగనల్ బీడీ డయాగనల్ కనుక ఇవన్నీ ఈక్వల్ అయితే, దీనికి ఇవి ఈక్వల్, ఈ రెండు ఈక్వల్ అయితే కనుక ఇది ఏమవుతుంది, స్క్వేర్ అవుతుంది. అయితే మనకు రాంబస్ కూడా ఉంటుంది స్క్వేర్ లాగానే, ఏబిసిడి, రైట్. సో ఇక్కడ ఏంది, ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు ఏడి. ఇక్కడ కూడా 4 సైడ్స్ ఈక్వలే, కానీ ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడి. ఈ రెండు కనుక నాట్ ఈక్వల్ అయితే ఇదేమవుతుంది, రాంబస్ అవుతుంది. అదేనా, ఇది మీరు నోటీస్ చేయాలి. రాంబస్ అంటే డయాగనల్స్ నాట్ ఈక్వల్, స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ అండ్ ఆల్సో డయాగనల్స్ ఆల్సో ఈక్వల్. మనం ఇప్పుడు ఇది ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ 4 పాయింట్స్ చూడండి, ఏబిసిడి, ఏ 3,4 మనం ఇక్కడ తీసుకున్నాం, 6,7 9,4, ఓకే, 9,4 and 6,1. So distance between the 2 points ax1 y1 bx2 y2 is ab is equal to under root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇదే ఫార్ములా మనం ఇప్పటివరకు వాడినాం కదా, ఇదే ఫార్ములాను ఇక్కడ కూడా వాడాలి. సో ఫస్ట్ ఏ సైడ్స్ కనుక్కుందాం. ఏబి డిస్టెన్స్ అంటే అండర్ రూట్ ఆఫ్ x2 minus x1 6 minus 3 whole square y2 minus y1 అంటే 7 minus 4 whole square. సో ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 6 minus 3 అంటే ఎంత, 3 square, 7 minus 4 అంటే 3. సో అండర్ రూట్ ఆఫ్ 3 square అంటే 9, 3 square అంటే 9 ఈజ్ ఈక్వల్ టు 9 plus 9 ఎంత, 18. సో దిస్ ఈజ్ రూట్ 18 యూనిట్స్ ఇది, రైట్. సో అట్లనే బీసీ, ఈ డిస్టెన్స్, బీసీ డిస్టెన్స్కి x2 minus x1 నేను డైరెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే మనం ఇప్పటివరకు చేసినాం కదా, 4 minus 7. సో అండర్ రూట్ ఆఫ్ 9 minus 6 అంటే ఎంత, 3 square, 4 minus 7 అంటే -3 square. సో అండర్ రూట్ ఆఫ్ దిస్ 3 square అంటే 9, దిస్ 3 square అంటే 9. సో రూట్ 18 యూనిట్స్. సో ఇది కూడా రూట్ 18. తర్వాత సిడి, ఏబి బీసీ సిడి అండర్ రూట్ ఆఫ్ 6 minus 9 whole square plus 1 minus 4 whole square is equal to under root of 6 minus 9 అంటే -3 whole square, 1 minus 4 అంటే -3 square. సో -3 square అంటే 9 plus 9 and is equal to under root of 18 units. అట్లనే ఏడి లేకుంటే డిఏ, ఏడి is equal to under root of 6 minus 3 whole square plus 1 minus 4 whole square is equal to under root of 6 minus 3 అంటే 3 square plus 1 minus 4 అంటే -3 whole square. సో 3 square అంటే 9 minus 3 square అంటే 9 is equal to root 18 units. ఓకే, సో ఇప్పుడు 4 సైడ్స్ ఈక్వల్ వచ్చినాయి కదా, మనము డయాగనల్స్ కూడా ఈక్వల్ చూసుకోవాలి. సో హియర్ 4 sides are equal, రైట్. ఇప్పుడు డయాగనల్ చేద్దాం. డయాగనల్ ఏంది, ఏసీ ఏబిసిడి అన్నప్పుడు ఏసీ బీడి, రైట్. సో ఏ 3,4 సి 9,4. సో x1 y1 x2 y2. సో ఏసీ డయాగనల్ is equal to under root of x2 minus x1 9 minus 3 whole square plus
y2 minus y1, 4 minus 4 whole square. It is equal to under root of 9 minus 3 అంటే 6 square 0 square. 4 minus 4 0 కదా, 0 square. It is equal to 0 is 0, 6 square అంటే 36. సో రూట్ 36 అంటే ఏమైతే 6 యూనిట్స్ వస్తుంది. ఇది డయాగనల్. అట్లనే ఏసీ తర్వాత ఏంది బీడీ, B6,7, D6,1. ఓకే, సో x1 y1 x2 y2. సో BD diagonal is equal to under root of x2 minus x1 అంటే 6 minus 6 whole square 0 అయిపోతుంది. 1 minus 7, 1 minus 7 whole square is equal to under root of 0 plus this is minus 6 whole square. It is under root of 36 is equal to 6 units. Okay, ఈ రెండు కూడా ఈక్వల్. సో హియర్ 4 sides and diagonals, 4 sides are equal and diagonals are equal. Therefore given వర్టిసెస్ కాకుండా ఇక్కడ ఏం రాయాలంటే జరినా ఎవరు కరెక్ట్ అనేది కదా అడిగింది. సో జరినా ఈజ్ కరెక్ట్. సో బికాస్ ఏ quadrilateral ABCD form and form a square. ఓకే, ABCD ఫామ్ ఏ స్క్వేర్. సో జరిగిన చెప్పింది కరెక్ట్ అనమాట, పని చెప్పింది రాంగ్. రైట్. సో ఇక్కడ ఏం చేసినా మనం ఏం చేయలేదు, జస్ట్ డిస్టెన్స్ ఫార్ములాస్గా అనుకున్నాం అంతే. డిస్టెన్స్ వాల్యూస్ 4 డిస్టెన్సెస్ 2 డయాగనల్స్. ఎప్పుడైనా క్వాడ్రిలేటరల్ అనగానే మనం ఫస్ట్ చేయాల్సింది 4 డిస్టెన్సెస్ కనుక్కోవాలి, 2 డయాగనల్స్ కనుక్కోవాలి. దెన్ వీ కెన్ డిసైడ్ ఇట్. ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లంలో 2 బేసిక్స్ చెప్పిన, మీకు ఏం తెలియకుండా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ స్క్వేర్ అంటే ఏందో చెప్పిన, రాంబస్ అంటే ఏందో చెప్పిన. రాంబస్కు స్క్వేర్కు డిఫరెన్స్ ఏంది, డయాగనల్స్ కనుక ఈక్వల్ కాకపోతే రాంబస్, డయాగనల్స్ ఈక్వల్ అయితే స్క్వేర్. ఈ 4 సైడ్స్ దీనికి ఈక్వల్ ఉంటుంది, దీనికి కూడా ఈక్వల్ ఉంటుంది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 6, షో దట్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఫార్మ్ అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే సింపుల్, 3 సైడ్స్ కూడా ఈక్వల్ డిస్టెన్స్ ఉండాలి, దాన్ని ఈక్వల్ ట్రయాంగిల్ అంటాం. మీకు తెలిసిందే కదా, A,0 B minus A,0 C 0, A√3. ఓకే, ఇప్పుడు మనం AB డిస్టెన్స్గా అనుకోవాలి. A,0 B minus A,0 ఇది x1 y1 x2 y2. సో AB డిస్టెన్స్ ఫార్ములా సేమ్, x2 minus x1 అంటే -a హోల్ స్క్వేర్, y2 minus y1 0 minus 0 whole square under root of -a అంటే -2a whole square. This is 0, so 0 is 0 only. So -2a అంటే 4a square అవుతుంది, √4 అంటే 2, a square అంటే a, సో 2a యూనిట్స్. ఇది AB డిస్టెన్స్ వచ్చింది. నెక్స్ట్ BC, B వాల్యూ -a,0, C వాల్యూ 0, A√3. సో BC డిస్టెన్స్ ఇది x1 y1 x2 y2 అండర్ రూట్ ఆఫ్ x2 minus x1 అంటే 0 ప్లస్ a, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఇక్కడ, హోల్ స్క్వేర్. y2 minus y1 అంటే a√3 minus 0 హోల్ స్క్వేర్. ఓకే, సో 0 ప్లస్ a అంటే a స్క్వేర్ ప్లస్ a√3 minus 0 అంటే a√3 హోల్ స్క్వేర్. This is equal to a square plus a square అంటే a square and √3 whole square అంటే 3. So it is 3a square, right? So మంచిగా రాస్తా, 3a square under root of 3a square plus a square ఏమవుతుంది, 4a square అవుతుంది. అప్పుడు 4 రూట్ అంటే 2, a square రూట్ అంటే a, 2a యూనిట్స్. 2 సైడ్స్ మనకు ఈక్వల్ వచ్చింది. ఇప్పుడు AC, a పాయింట్ A,0, C పాయింట్ 0, A√3. సో x1 y1 x2 y2. సో AC డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు x2 minus x1 0 minus a హోల్ స్క్వేర్
plus y2 minus y1 a root 3 minus 0 whole square. So 0 minus a square minus a whole square, a root 3 minus 0 a root 3 whole square. This is equal to under root of minus k square into a square. This is a square into 3. So this is 3a square. So 3a square plus a square 4a square. It is root 4 is 2, a square root ante a వస్తుంది 2a units. So ఇక్కడ ఏమైంది, therefore 3 sides equal చేసినప్పుడు AB is equal to BC is equal to AC. So hence triangle ABC form an equilateral triangle. Okay, ABC form an equilateral triangle. Equilateral triangle అంటే 3 sides are equal. 3 sides equal నే కాబట్టి ఇది equilateral triangle. Now question number 7. Prove that the points 4 points ఇచ్చింది మనకి ఇక్కడ taken in order are the corner of a parallelogram అన్నాడు. రైట్, ఇప్పుడు మనం parallelogram అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. సో parallelogram అంటే ఇక్కడ చూడండి, ఇది క్వాడ్రిలేటరల్. సో ఇది కూడా క్వాడ్రిలేటరల్. ఇక్కడ ఈ రెండు సేమ్ మనకు రాంబస్ స్క్వేర్ ఇట్లా ఏబిసిడి ఇట్లా ఒక సీరియల్ ఆర్డర్లో రాసుకోండి. ఇట్లా రాయద్దు ఏబిసిడి అని రాయద్దు, ఏబిసిడి ఇట్లా ఏ ఫామ్ ఇట్లా క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ మీ ఇష్టం. ఇప్పుడు ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి, రైట్, అండ్ ఏడి is equal to BC, right. Opposite sides are equal, right. ఇక్కడ కూడా అంతే, AB is equal to CD or DC, right, and BC is equal to AD, right. Two side opposite sides are equal, right. అట్లనే diagonals, ఇక్కడ AC is not equal to BD, ఇక్కడ AC is equal to BD. సో AC is equal to BD అయితే కనుక దీన్ని ఏమంటాం అంటే రెక్టాంగిల్ అంటాం. మీరు రాసుకోండి ఇది ఒక దగ్గర, రెక్టాంగిల్ అంటాం, రైట్. డయాగనల్స్ ఈక్వల్, ఇక్కడ అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఇక్కడ కూడా అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఇక్కడ డయాగనల్స్ ఆర్ ఈక్వల్, ఇక్కడ డయాగనల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అయితే కనుక దీన్ని ఏమంటాం మనం ప్యారలోగ్రామ్. ప్యారలోగ్రామ్ చూసిందా, ఈ రెండు క్వాడ్రిలేటరలే, రెండు సేమే. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇది రెండు ఆపోజిట్ లైన్స్, ఇవి ప్యారలలే, ఇది కూడా ప్యారలలే. అట్లయినంత మాత్రం దీన్ని ప్యారలోగ్రామ్ అన్నాం, ఇది ప్యారలోగ్రామ్ అంటాం. ఎందుకు, డయాగనల్స్ నాట్ ఈక్వల్, ఇక్కడ డయాగనల్స్ ఈక్వల్. దీని యాంగిల్ అన్నీ కూడా 90 degrees ఉంటాయి, దీని యాంగిల్ 90 degrees ఉండవు, అది డిఫరెన్స్. సో ఇది తెలుసుకుంటే మీకు ఇది ఈజీ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇచ్చిన పాయింట్స్లో మనం ఇది ప్రూవ్ చేయాలి అంటే అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని చూపించాలి, డయాగనల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అని చూపించాలి. ఓకే, అదే స్క్వేర్, ఇదే పాయింట్స్ స్క్వేర్ అన్నాడు, రెక్టాంగిల్ అన్నాడు అనుకోండి, మనం ఏం చేయాలి, అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, డయాగనల్స్ కూడా ఈక్వల్ అయితే రెక్టాంగిల్, డయాగనల్స్ ఈక్వల్ కాకపోతే ప్యారలోగ్రామ్. ఓకే, ఇది కాపీ చేసుకొని ఈ ప్రాబ్లంకి వెళ్ళండి. సో ఇప్పుడు మనకు ప్యారలోగ్రామ్ కాబట్టి మనం A -7, -3, B 5, 10, C 15, 8, D 3, -5, రైట్. ఇవి డయాగనల్స్. సో ఇప్పుడు మనం AB డిస్టెన్స్ అనుకుందాం. A -7, -3, B 5, 10. సో x1 y1 x2 y2 సేమ్ డిస్టెన్స్ ఫార్ములా. AB ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ x2 minus x1 అంటే 5 + 7 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 అంటే 10 + 3 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 7 + 5 అంటే ఎంత, 12 స్క్వేర్, 10 + 3 అంటే 13 స్క్వేర్. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ అంటే 144, 13 స్క్వేర్ అంటే 169 ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 9 + 4 is 13, 1 carry 7, 7 + 11, 7 + 4 11, 1 carry 1 2 3, 313 units, right. Next
ఏబీ అయిపోయింది కదా. ఏబీకి అపోజిట్లో ఏముంటుంది, సిడి కనుక్కు. అపోజిట్లో ఈక్వలెన్స్ ఉంచాలి కదా ఫస్ట్. సిడి కనుక్కుందాం. సి ఎంత 15, 8, డి 3, -5. సో x1 y1 x2 y2. CD distance is equal to under root of x2 minus x1, 3 minus 15 whole square plus -5 minus 8 whole square. It is equal to 3 minus 15 అంటే -12 whole square, -5 minus 8 అంటే -13 square. So it is under root of 144, ఇది 169, రైట్. సేమ్ కదా రెండు. సో ఇదంతా అయితే రూట్ 313 యూనిట్స్, రైట్. నెక్స్ట్ ఇప్పుడు రెండు ఈక్వల్ వచ్చినాయి. ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి, రైట్. సో ఇది అపోజిట్ సైడ్. నెక్స్ట్ ఏడి డిస్టెన్స్. ఏ ఎంత -7, -3, డి ఎంత 3, -5. సో x1 y1 x2 y2. ఓకే. సో AD is equal to under root of x2 minus x1 అంటే 3 plus 7 whole square plus -5 minus 3 -5 minus of minus plus 3 is equal to under root of 7 plus 3 అంటే 10 square -5 minus 3 అంటే -2 square is equal to 100 plus 2 square అంటే 4. It is under root of 104 units, right. Similarly BC, B 5, 10, C 15, 8, x1 y1 x2 y2. So BC distance is equal to under root of 15 minus 5 whole square plus 8 minus 10 whole square. It is equal to 15 minus 5 అంటే 10 square, 8 minus 10 అంటే -2 square. ఓకే. సో 10 square అంటే 100 ప్లస్ -2 whole square అంటే 4. ఇట్ ఈస్ ఆల్సో అండర్ రూట్ ఆఫ్ 104 యూనిట్స్. సో దేర్ ఫోర్ ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ. సో అపోజిట్ సైడ్స్ ఈక్వల్ మనకు, రైట్. సో అపోజిట్ సైడ్స్ ఈక్వల్ వచ్చినాయి కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, డయాగోనల్స్ కనుక్కోవాలి. డయాగోనల్ ఏసీ. సో ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ కావాలి కదా. ఏ -7, -3, సి వాల్యూ 15, 8, రైట్. సో x2 minus x1 అండర్ రూట్ ఆఫ్ x2 minus x1 అంటే 15 plus 7 whole square, y2 minus y1 అంటే 8 plus 3 whole square is equal to under root of 15 plus 7 అంటే ఎంత, 22 whole square, right, plus 8 plus 3 అంటే 11. This is equal to under root of 22 square అంటే 454, 22 అంటే 22 484, right, plus 11 square అంటే 121. This is equal to under root of 1 plus 4 5, 8 plus 2 10, 0 1 carry, 4 plus 2 605 యూనిట్స్. ఓకే. ఇది ఒక డయాగోనల్. అట్లనే బీడి, బి ఎంత 5, 10, డి ఎంత 3, -5. సో డయాగోనల్ బీడి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ x1 y1 x2 y2. x2 minus x1 అంటే 3 minus 5 whole square plus -5 minus 10 whole square. So this is equal to under root of -2 square plus -15 square. This is under root of 4. 15 square అంటే ఎంత, 225. 225 plus 4 under root of 229 units. సో ఇవి రెండు ఈక్వలా కాదు. సో హియర్ డయాగోనల్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో మనం ముందే చెప్పుకున్నాం, ఆపోజిట్ హియర్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ diagonals are not equal.
therefore A, B, C, D are D form a parallelogram. A, B, C, D form a parallelogram. ఓకే, సో ఇక్కడ డయాగనల్స్ నాట్ ఈక్వల్ కాబట్టి ప్యారలోగ్రామ్. ఒకవేళ ఈక్వల్ అయితే కనుక ఏమవుతుందని చెప్పినాం, రెక్టాంగిల్ అవుతుంది. ఓకే, సో ఇందులో 15 క్వశ్చన్స్ ఉన్నాయి, 7 క్వశ్చన్స్ కంప్లీట్ చేసినాం. రిమైనింగ్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మన కమ్యూనిటీ ట్యాబ్లో టెలిగ్రామ్ యాప్ లింక్ ఇచ్చినాము. ఆ లింక్ ద్వారా మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే కనుక మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీకు క్లారిఫై చేయడం జరుగుతుంది. మీరు దాని ద్వారా మీరు గ్రూప్లో జాయిన్ కావచ్చు. సో కామెంట్స్లో కూడా మీరు ఏదన్నా ఉంటే అడగవచ్చు. మీకు ఏ క్వశ్చన్ ఎక్కడ డౌట్ ఉన్నా అన్నీ అడిగితే మీరు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.